తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ 100 రోజులు పరిపాలన బ్రహ్మాండం ఉంది. ఈరోజు ప్రజలు కూడా వాళ్ళకి స్వతంత్రం వచ్చేంత ఆనందంగా ఉన్నారు. ఆ రోజు ప్రజలు కూడా ఎవరు ఆనందంగా లేరు. ఏ టైంలో ఏమి జరుగుతుందో చెప్పి టెన్షన్తో ఉన్నారు. ఈరోజు అదంతా ఏమీ లేకుండా ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉన్నారు. స్వతంత్రం ఇచ్చినంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూశారు, ఒక పుణ్యక్షేత్రంలోనే పశువులు కొవ్వు తీసుకెళ్ళి కరిగించి లడ్డూలు చేశారు. ఎంత దుర్మార్గమో అర్థమవుతోంది. అందుకని ప్రజలు కూడా ఈరోజు ఆ లడ్డు చూశారు. ఇప్పుడు ఈ లడ్డు కానీ జిలేబీ కానీ తింటుంటే అంత ఆనందం ఉంది. ఆ రోజు ఆ లడ్డు పశువులు కొవ్వు తీసుకొచ్చి కరగబెట్టి లడ్డు చేసి అది గట్టిగా అయిపోయేది. మేము కూడా ఏంటి గట్టిగా ఉంది లడ్డు అని చెప్పనుకుంటే వీళ్ళు క్వాలిటీ తగ్గించేసరి చెప్పేవాడు. తీరా చూస్తే ఈరోజు పశువులు తెచ్చి కొవ్వు తెచ్చి కరిగిచ్చి ఇంతకన్నా దౌర్భాగ్యం ఒకటి లేదు. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటి బయట వస్తూ ఉన్నాయి. సో ముందు ఎలాంటి కార్యక్రమాలతో ఇంకా ముందుకెళ్ళబోతున్నారు? మా నాయకుడు అడ్వాన్స్గా ప్లాన్ చేస్తున్నాడు. పరిశ్రమలు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అయితే 2047కి ఖచ్చితంగా పేదరికం లేనటువంటి రాష్ట్రం చేస్తాడని చెప్పని కూడా మాకు ఆ నమ్మకం ఉంది. చేసి చూపిస్తాడు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి ఇస్తున్నారని కూడా విన్నాము. ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఏమైతే చెప్పాం కదా, ఖచ్చితంగా 3 సిలిండర్లు ఇస్తాం. చెప్పిన మాట ఎక్కడ తప్పు, ఎప్పుడు కూడా తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి మాదిరి కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రజలకు కూడా తెలుసు, ఖచ్చితంగా చేస్తాడు. 3 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? ఈ 3 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పెన్షన్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ డేట్కి ఇస్తాడో తెలియదు. ఏ 10వ తారీఖు 15వ తారీఖు ఇచ్చేవాడు. ఈరోజు ఎంప్లాయీస్కి కానీ పెన్షన్దారులకు కానీ 31వ తారీఖు 1వ తారీఖు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఏర్పాటు చేశాడు. ఇచ్చే విధంగా అదేవిధంగా ఒకవేళ లీవ్ లేదని వస్తే ఒకరోజు ముందే ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. మొన్న మీరు చూశారు, విజయవాడలో వరద వస్తే మరి ఆయన 4 గంటలకు వెళ్ళి ఆ మోకాట్లో నీళ్ళలో నడిచి అందరినీ చూసి ఆయన కూడా నివ్వెరపోయి బాధ కలిగి వెంటనే అందరిని అధికారులు రమ్మని చెప్పి ఎక్కడెక్కడ పెట్టి మరి ఆదుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఆదుకొని భోజనం కానీ మళ్ళీ వాళ్ళ సరుకులు కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటిలాగా మరి రిస్క్ తీసుకొని చేసి చూపించాడు. కాబట్టి వెంటనే విజయవాడ జరిగినటువంటి మరి ఆ తుఫాన్కి కోలుకోగలిగారు. 10 రోజుల్లోనే మళ్ళా యథాస్థితికి తెచ్చి చూపించి తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి వచ్చాడు బయటికి. అక్కడే బస్సు పెట్టుకొని పండుకొని తెల్లారుజాము లేచి అవన్నీ పరిసర ప్రాంతాలు చూసి అవన్నీ కూడా రెక్టిఫై చేసి 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. దేశం మొత్తంలో కూడా ఇలాంటి సీఎం అయితే చూసుంటారు. ఎక్కడ కూడా చూడలా. ఎవరు అంత ఇస్తే చూడరు. ముఖ్యమంత్రి అంటే ఏదో ఎవరికో చెప్పేసి వెళ్ళిపోతాడు. మన ముఖ్యమంత్రి ఆ విధంగా కాకుండా దగ్గరుండి చూసి ఆయన కనుసనల్లోనే జరగాలనే కాన్సెప్ట్తో అధికారులను దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా చేశాడు. సో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 3 నెలల్లోనే ఇంత చేశారు. ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయనేది తిరుపతి జిల్లా ప్రజలకి ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి, ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ పరిపాలన, ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన, వీళ్ళిద్దరూ కూడా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తోనే ఉంటారు. కాబట్టి ఈయన ఆలోచనలు కూడా కొన్ని తీసుకొని ఆయన కూడా కొన్ని చెప్పి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి ఇక్కడ అప్పులు చేసి పెట్టి 10 లక్షల కోట్లు అప్పు చేసి ఇక్కడ ఏమి చేసే పరిస్థితి లేదు. అయితే మోడీ గారికి చెప్పి అన్నీ కూడా
కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తున్నాం. సో తిరుపతి లడ్డు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు దీక్ష తీసుకున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? మేము కూడా శాసనసభ్యులుగా ఉండి ఆ రోజు మేము లేవు, మేము వచ్చి ఇప్పుడు 2 నెలలు అయింది. అయితే ఆ రోజు చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడు అన్నీ కూడా బయట పెడుతున్నాం. మేము కూడా పోయి ఈ లడ్డు ఏంది, ఇది నేనే, ఎవరో కాదు, నేనే ఆ లడ్డు తీసుకొని తుంచితే తినడం వల్ల అంత గట్టిగా ఉంది. ఏందబ్బా ఇంత గట్టిగా ఉందని అడిగితే ఇప్పుడు క్వాలిటీ లేదులే, క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పారు. క్వాలిటీ కాదు, మరి ఈ కొవ్వు పదార్థాలు తీసుకొచ్చి కరిగించి చేశారు కాబట్టి ఆ లడ్డు ఆ విధంగా బిగుసుకుపోతుంది. ఇప్పుడే అర్థమవుతుంది, సో స్మెల్ కూడా చేంజ్ వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు వెంకటేశ్వర స్వామి అంటే చాలా గొప్పగా నమ్ముతారు, ఆయన భక్తులు. మరి ఆయనకి ఈరోజు కొన్ని లక్షల మంది పోయి కానుకలు ఇచ్చి మరి దర్శించుకొని వస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే కూడా నమ్మకం లేనట్టుంది. ఆయన కూడా లెక్క చేయకుండా ఈయన తప్పులు చేశారంటే ఆయన ఎంత గనుడో దీని గురించి అర్థమవుతుంది. కాబట్టి ఏమైతే తప్పులు చేశాడో ఇవన్నీ కూడా ఆయన అనుభవించక తప్పదు. ఆ పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.